సో చూసారు కదా మనం ఇక్కడ హస్మత్పేట బోయిన్ చెరువు పక్కన అయితే ఎవరికైతే నోటీసులు వచ్చాయో వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాం. మరి వాళ్ళని మాట్లాడదాం, మరి వాళ్ళు ఎప్పటి నుండి ఉంటున్నారో ఏందనేది వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తీసుకుందాం. అమ్మ నమస్తే అమ్మ, ఏం పేరు మీ పేరు? నా పేరు తులసమ్మ. తులసమ్మ గారు. సో మరి ఏంది మీకు నోటీసులు ఇచ్చారని చెప్పేసి వింటా ఉన్నాం, నిజంగా వచ్చిన నోటీసులు? ఇవాళకి వారం రోజులు నోటీసులు ఇచ్చి మళ్ళీ మేము ఎక్కడ పోవాలి బిడ్డ చెప్పు. నువ్వు ఇప్పుడే ఖచ్చితంగా కాల్ చేయండి. మాకు ఏం లేదు, ఆధారం లేనిది మేము ఎక్కడ ఉంటాం? మా అత్త తల్లి గారు అందరు ఇక్కడనే. ఇక చూడు, ఇక కాగితాలు చూడండి. ఇంటి పట్ట ఉంది, కరెంట్ బిల్ ఉంది, ఇంటి టెక్స్ కాగితం ఉంది మా దగ్గర. గ్రామ పంచాయతీ ఇచ్చింది, నోటీస్ ఉంది, సర్పంచ్ లక్ష్మీనారాయణ ఇచ్చిండు మాకు ఇవి. ఎన్ని సంవత్సరాలు? మా అత్త మామ వాళ్ళ తల్లి గారి ఇల్లు మొత్తం ఇక్కడనే, మొత్తం ఇక్కడనే. మీరు వచ్చినప్పుడు ఏమన్నారు మరి మీతోటి? మేము ఇది అన్నాం, మేము ఇన్ని రోజులు మేము ఉండి మీరు ఏం చేస్తారు, మాకు ఏం న్యాయం చేస్తావు? చెయ్యి, మళ్ళా మాకు న్యాయం చెయ్యి. మమ్మల్ని రోడ్డు మీద నిలబెడతా అంటే మేము పిల్లలు 14 మంది ఉన్నాం. నాకు 4 కొడుకులు, మన్మరాళ్ళ పిల్లలు. మేము ఏడపోయి ఉంటాము బిడ్డ. వర్షాకాలం ఉండకపోని అయినా మేము మేడ కొనుక్కోవాలి. మాకు కొనుక్కుంటే అంత శక్తి ఉందా? ఆధారం చూపించాలి కదా, వాళ్ళు ఆధారం చూపెట్టాలి, వాళ్ళు మాకు ఇవ్వాలి, మాకు జాగాలు చూపెట్టాలి. మాకు ఈ కాంప్లెక్స్లు అవి అంటే మాకు అయితే అవసరం లేదు. మా ఇళ్ళల్లో మేమే ఉంటాం, కానీ మా ప్రాణాలు పోయినా మాకు మా ఇంట్లో మాకే కావాలి. మేము వేరే ఊరికి పోయి బతకాలంటే మేము బతకలేము. మేము ఈడ మిరపకాయలు, బజ్జీలు, చాయ్, ఉప్మా 10 పైసలు అమ్ముకొని ఇప్పుడు కూడా కళ్ళ దుకాణం అమ్ముతున్నాం మేము. సౌదా చూసుకొని కళ్ళ దుకాణంలో పోయి కూడా మాకెవరు పెడతారు కడుపులకు? మాకెవరు లేరు. నాకు కొడుకు పిల్లగానికి పాము కట్టి చచ్చిపోయిండు, ఒక కొడుకు యాక్సిడెంట్ అయి చచ్చిపోయిండు. మేము కళ్ళ దుకాణం దంద చేసుకొని బతికేటోళ్ళం. మమ్మల్ని అలా రోడ్డు మీదకి రమ్మంటే మేము మేడ కూర్చోవాలి. ఏ చెట్టు ఉందా, మాకు నీడుందా కూర్చోనికే? చేసుడు కరెక్ట్ కాదు ప్రభుత్వం. వానికి ఏం న్యాయం కాదు. వాని పెళ్ళాం కూడా ఇట్లనే లెక్క రేవంత్ గారిని పెళ్ళాం అలా మమ్మల్ని ఇంత మోసం చేసిండు. ఇంతకుముందు ఎప్పుడైనా ఇట్లాంటిది జరిగింది? ఎవరైనా నోటీస్ రాలే, మాకు ఇటువంటి బాధలు కలగలే. మరి అటువంటి వాడు కరెంట్ ఎందుకు వేసిండు, నల్లలు ఎందుకు ఇచ్చిండు, రోడ్లు ఎందుకు వేసిండు, టెక్సీలు ఎందుకు తీసుకున్నావు నువ్వు? ట్యాక్సులు కడుతున్నారు, రిజిస్ట్రేషన్ అంతా ఉంది, రిజిస్ట్రేషన్ ఉంది, పట్టాలు కూడా సర్పంచ్ ఇచ్చిన జాగా కూడా ఉంది మా దగ్గర. మరి ఇట్లా చెప్పిలా, మరి మాకు దగ్గర అన్ని ఉన్నాయి, మీరు ఎందుకు అట్లా కూలుస్తున్నారు అని చెప్పిలా? మరి మేము లేని చూసి ఇచ్చిపోయినాడు. మధ్యాహ్నం పూట ఎవరు లేని చూసి ఇచ్చిపోతుండు పిల్లలకు. ఏమంటలేరు, నోటీస్ వచ్చింది మీకు అని ఇచ్చిపోతుండు. ఏం గిఫ్ట్ అంటే చెప్తలేరు, చెప్పకుండా ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఏమో మాకు తెలియదు అనుకుంటా ఇచ్చిపోతానే ఉన్నారు. ఏం చెప్పాలి వాళ్ళకు? సో ఇది చూస్తున్నారు కదా, వాళ్ళు ఎంత బాధపడుతూ మాట్లాడుతున్నారు అంటే, మేము గత 40-50 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాం, మా పిల్లలు, మా నాన్న వాళ్ళు అంటే అందరూ ఇక్కడే మేము ఉన్నాం, మేము ట్యాక్సులు కడుతున్నాం, రిజిస్ట్రేషన్ కూడా ఉంది, మా ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఉంది, కానీ ప్రభుత్వం పనితీరు అయితే అసలు కరెక్ట్ కాదు. ఎవరైతే అక్రమాలు చేశారో, ఎవరైతే బడాబాబులు ఉన్నారో వాళ్ళ ఇల్లు కూలగొట్టండి, కానీ పేదవాళ్ళు మేము కూలీ చేసుకొని బతికే వాళ్ళం, మా ఇళ్లను కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా వాళ్ళు ప్రధానంగా బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో మాట్లాడదాం వాళ్ళతో. ఇక వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ సంబంధించిన పట్టాలు కూడా అన్ని క్లియర్గా చూపిస్తున్నారు గ్రామ పంచాయతీ నుండి. అదైతే అధికారులు ఇచ్చిన పట్టాలే వాళ్ళు చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి మాట్లాడదాం. అమ్మ నమస్తే అమ్మ, ఏం పేరు మీ పేరు? భాగ్యలక్ష్మి. ఎప్పటి నుండి ఉంటున్నారు మీరు ఇక్కడ? మేము ఇక్కడ చాలా ఏళ్ళ నుంచి, మా తాతలు, మా నాన్నమ్మ అందరు ఇక్కడనే. మాది మేము ఇక్కడనే. మేము చిన్నగా చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న అది సౌదలు, బజ్జీలు అవి చేసుకొని ఇక్కడనే అమ్ముతుండే. ఈ హస్మత్పేట కళ్ళు కంపౌండ్లోనే అమ్ముతుండే. ఎప్పుడు ఇచ్చారు మీకు? మాకు ఇప్పుడు నోటీస్ ఇచ్చేసి 10 days అవుతుంది. 10 days అవుతుంది. నోటీస్ ఇచ్చేసి వాళ్ళు అంతే గిఫ్ట్ ఇస్తున్నారు మీకు, గవర్నమెంట్ గిఫ్ట్ ఇస్తున్నారు అనుకుంటా. ఎవరిది వాళ్ళకే గిఫ్ట్ ఇస్తున్నారు, మీకు తీసుకోండి అనేసి ఇస్తే మేము ఇక్కడ ఇన్ని ఏళ్ళ నుంచి మేము ఇది కట్టి 40 సంవత్సరాలే. ఇది ఇంత పెద్ద గోడ ఇప్పట్లో కడతలేరు కదా. ఇప్పుడు ఇది దీనిపైన కొంచెం అట్లా వేసుకున్నాం మేము, అంతే కానీ ఇట్లనే ఉన్నాం మేము. ఏంటంటే ఉండడానికి మాకు నీడ ఒకటి తోడు ఉన్నది అంటే ఉన్నది అంతే. మేము అదే కూలి అదే బతుకు మాది.
పిల్లలు పెళ్ళిళ్ళు అవి చేయడానికనే మాకు సరిపోతుంది. మేము కట్టుకొని అపార్ట్మెంట్లు కట్టుకొని అయితే ఏం లేము, ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడనే ఉండం కదా. ఇంత ముందుకు ఉండాలంటే కూడా మేము ఇప్పుడు కబ్జాలు చేసుకున్న వాళ్ళు ఇంత ముందుకు ఉండగలుగుతారా? బిల్డింగ్లు ఉంటాయి ఇప్పుడు ఉండే కదా చూడండి మాదంతా. అంటే వాళ్ళు ప్రధానంగా అధికారులు ఏమంటున్నారంటే ఈ చెరువుకు సంబంధించిన ల్యాండ్ దీన్ని గతంలో కబ్జా చేశారు కాబట్టి మేము దాన్ని కూలుస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. మరి ఇది నిజమేనా? రేవంత్ సార్ ఇప్పుడు ఎన్నో ప్రెస్ మీట్లు పెడుతుండే ఎంతో మాట్లాడుతుంది, కానీ ఒక్కసారి ఆయన గరీబుల కోసం మాట్లాడుతుండ అంటే గరీబుల కోసం ఆలోచన లేదా ఆయనకి? వీళ్ళందరూ మళ్ళీ వాళ్ళు ఎన్నుకున్న ప్రభుత్వమే కదా. ఇప్పుడు మొన్న ఇక్కడ ఖమ్మంలో అవి అయింది, ఆ వరదలు వచ్చినాయి అనేసి అక్కడ అప్పటిదప్పుడే అలాన్ చేసేసిండు ఆయన. ఇల్లులు పోయిన వరకు ఇల్లులు ఇచ్చేసాడు, మళ్ళీ ఇంట్లోకి ఏం తీసి బయట నిలబెడుతున్న వాళ్ళకి ఏమి ఇస్తావు మళ్ళా? వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు? ఈ వానల మేమందరం గెలిపిస్తేనే ఆయన గెలిచిండు కదా. వీళ్ళందరూ తలుచుకుంటే దిగలేడు ఆయన, దిగిపోతాడు కదా. తలుచుకుంటే మధ్యలో దిగిపోతాను. చెరువులు కాపాడాలి అంటే మళ్ళీ ఈ రోడ్లు, ఈ సీసీ రోడ్లు ఎందుకు వేసినావు? అప్పుడు వర్షం పడితే భూమిలో నీళ్ళు ఇనుకుతుండే, మళ్ళీ భూమిలో నీళ్ళు ఇనుకుతుండే. సీసీ రోడ్లు కూడా తీపిచ్చేస్తారా మళ్ళీ? తీపిస్తారు మళ్ళీ సీసీ రోడ్లు. అప్పటిది అంతా దవ్వుతున్నావు కదా, అప్పటి చెరువులు, అప్పటి నాళాలు, అప్పుడు అవన్నీ దవ్వుతున్నావు కదా. అప్పుడు సీసీ రోడ్లు కూడా లేకపోతుండే కదా. అప్పుడు నీళ్ళు అనేది భూమి వీడ్చుకుంటుండే, భూమి వీడ్చుకొని భూమి మీద అనేది నీళ్ళు వరదలు అవన్నీ ఉండకపోతుండే కదా. ట్రాఫిక్ జామ్ కాకపోతుండే. అప్పుడు ఇంత ట్రాఫిక్ జామ్ ఉండేనా? ముందు ఎప్పుడైనా ఈ గత 10-20 సంవత్సరాలు ఎప్పుడైనా ఇట్లాంటి నోటీస్ లాంటి ఏమైనా చూసారా? మేము ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే ఇవన్నీ ఇవ్వడం అంటే అంతే. ఇంతమంది వచ్చిరు పోయిరు కానీ ఎవరు ఇట్లా వేయలే. ఇప్పుడు మేము ఎంత బాధపడుకుంటుంటున్నామో మాకు తెలుసు. ప్రతి ఒక్క చుట్టాలకు అందరికి ఎరకాయి మా ఇండ్లకి వచ్చి ఆడిగిపోతున్నారు, అయ్యో మిల్లులు పోతున్నాయి అంటే మాకు ఎంత బాధ ఉంటుంది. అవును, ఎందుకంటే గత 10-20 సంవత్సరాలు ఉంటున్నాం కాబట్టి ఒక అనుబంధం ఉంటుంది మనకి. మనం పక్కింట్లో ఉంటేనే ఎవరైనా ఖాళీ చేసి పోతే మనకు అంత బాధ ఉంటుంది. నువ్వు మమ్మల్ని సడన్ గా తీసుకుపోయి మమ్మల్ని రోడ్ మీద ఉంచుతా అంటే అది ఎంతవరకు కరెక్ట్? పెద్ద పెద్దలు ఉన్నాయి, వాళ్ళ జోలికి ఇంకా పోతనే లేడు కదా ఆయన, ఇంకా పోతనే లేడు కదా. ఇక వాళ్ళ తమ్ముడిది అని అంటే ఇప్పుడు ఈ రోజులలో ఎవరు వదిలేస్తారు? ఇప్పుడు నేను ఒక మాట అంటున్నా, వాళ్ళ అన్న నేను మా తమ్ముడు చేసిన దానికి నేను అంగీకరిస్తున్నా అంటే ఈ రోజులలో ఒక తమ్ముడు బైక్ తీసుకోవద్దనే అన్నదమ్ములు కొట్లాడుకుంటారు. అంత కోట్లాస్తి ఏ అన్నదమ్ములు నవ్వుకుంటారా? అంటే లోపల వాళ్ళు ఏమి ఇచ్చుకుంటారు అదేం తెలుసు? ఎవరికి తెలుసు? మళ్ళీ ప్రజాపాలన అంటున్నారు, ప్రజల కోసం వచ్చింది అంటున్నారు, మరి ప్రజల పరిస్థితి రోడ్లకు లాగుతున్నారు. సో మరి ఏం చెప్తారు అక్క? మరి ప్రభుత్వం కూడా ఏం విన్నపించుకున్నారు? ఇదే కదా ఆయన ప్రజాపాలన, ఇదే కదా. అంత గరీబ్ ఫస్ట్ ఉన్నోళ్ళే అన్ని తీయండి, ఉన్నోళ్ళే అన్ని తీసిన తర్వాత మాకు నువ్వు ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి ఇలా ఉన్నోళ్ళు ఉన్నారు, గరీబోళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, ఎవరు ఎట్లా ఉన్నారు అన్ని ఆలోచన చేసి నువ్వు తీసేది ఉండే. ఏదో ఆలోచన దూకుడు మీద చేసేస్తున్నా అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఇది అందరు ఎక్కడ పోతారు, వీళ్ళందరినీ తీస్తే వాళ్ళకి ఏం ఇంతజాం చేయాలా, అది నీది ప్రజాపాలన అంటే. నువ్వు ఏదో భగవద్గీత ఇగో మా వద్ద ఇప్పుడు కూడా సౌదలు చేసి వచ్చింది, అందులో కూర్చొని చేసిస్తే మా అన్న కూర్చొని అమ్ముతాడు, మా ఇంట్లో వేసిస్తే గడవదు మాకు. ఇక పిల్లలు పెళ్ళిళ్ళు వాళ్ళ కార్యాలు మాకు ఇవే సరిపోతుంది. ఇంకా మేము ఏం సంపాదించుకొని ఏం కట్టుకుంటాం, ఇది కూడా గుంజుకుంటా అంటే దీన్ని నమ్ముకొనే మేము ఎడనో ఇంత అప్పు తెచ్చుకొని చేసుకున్నాం. ఇప్పుడు నువ్వు ఇది కూడా గుంజుకుంటా అంటే ఎట్లా? ప్రభుత్వానికి ఏమి వినిపించుకుంటారు అంటే ఇప్పుడు మీది మా ఛానల్ తరపున ఒకళ్ళు చెప్పాలనుకుంటే ఏం చెప్పదు? నేనైతే ఒకటే చెప్తున్నా, మా గరీబుల జోలికి అయితే రాకు. ఎవరు ఉన్నాయో ఎవరు లేవో అవి నువ్వు చూసి నువ్వు తీసుకో, కానీ గరీబుల జోలికి అయితే రాకు. ఇప్పటి వరకు ఏదైతే కట్టినో అయిపోయింది. నువ్వు అంత కట్టకు, ఇక్కడ అంతా కట్టేసి చెరువు మీరు ఒకసారి చూసుకున్నట్టయితే చెరువు మొత్తం కట్టేసిరు. మళ్ళీ ఆ కట్టేటప్పుడు అందరు లేరా? అప్పుడు ఈ కట్ట ఎట్లా కట్టాలి, ఇది చెరువు కింద ఉన్నదని ఆలోచన లేదా? అంటే ఎవరో 5-10 ఇస్తే వదిలేసి ఈ జాగాలన్నీ అందరూ 5-10 ఇస్తే వదిలేసిండా ఈ జాగాలు? మళ్ళీ అప్పుడు చూసుకోరా వాళ్ళన్నీ ఏది చెరువు కింది ఏది లేదని? అప్పుడు ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఏదో పోనీలే గరీబోళ్ళు ఉన్నారు కదా వాళ్ళ జోలికి ఏం రాలేదు, అట్లాంటివి ఏం రాలేదు. మాకు ఏదైనా అయినా కానీ మాకు ఇక్కడ కార్పొరేటర్ ముద్దం నరసింహ గారు, మళ్ళీ ఎమ్మెల్యే గారు, మొన్న మా కోసం ఈటెల రాజేంద్ర సార్ కూడా వచ్చి మాట్లాడారు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయం కాదు ఇప్పుడు మనకి ఏదో పార్టీలు అది కాదు మనకి. ఇప్పుడు ఆకలి ఎవరు అన్నం పెడతారో వాళ్ళే దేవుడు, అంతేనా? అంతే, వాళ్ళే దేవుళ్ళు. కానీ ఇట్లా మాకైతే అందరు వచ్చి ఇట్లా కదిలిస్తుంటే భయం అవుతుంది, ఎవరు వచ్చి ఏం తీసుకుపోతారో.
సో చూస్తున్నారు కదా, సో వాళ్ళ బాధ ఎంత ఆవేదన పడుతున్నారో. ఎందుకంటే మేము కష్టపడి కట్టుకున్నాం ఇల్లు, మాకు రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, మేము కరెంట్ బిల్లులు కడుతున్నాం, మాకు సంబంధించిన ప్రతి బిల్లులు అయితే ఉన్నాయి. సో మీకు ఏదైనా అక్రమాలు ఉంటే ఏదైతే పెద్ద పెద్ద వాళ్ళ బిల్డింగ్లు కూల్చండి, కానీ మాలాంటి పేదవాళ్ళ మీదకి ఎందుకు వస్తుంది ప్రభుత్వం? అంటే ప్రజాపాలన అంటున్నారు, ప్రజల కోసం వచ్చిన గవర్నమెంట్ అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా. సో ఇదే నా ప్రజల ప్రభుత్వం అని చెప్పేసి కూడా ప్రధానంగా వాళ్ళు బాధపడుతూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరి చూసుకోవచ్చు, ఏదైతే చూసుకుంటే ఏదైనా ఉంటే మీరు పెద్దవాళ్ళ దగ్గర చెప్పండి, మాకు ఇప్పటికిప్పుడు ఇంట్లో నుండి బయటికి పోమంటే మేము ఎక్కడ పోయి ఉండాలంటే వాళ్ళు ప్రధానంగా బాధపడుతూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మాకేదైనా ఆధారం చూపిస్తే కానీ మా ఇంట్లో నుండి తీయొద్దని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సో ఒకవేళ మీరు అక్రమంగా ఒకవేళ కూల్చే ప్రయత్నం చేస్తే మాత్రం మేము చావనైనా వస్తాం, కానీ మీ ఇంట్లో నుండి అయితే పోమని కూడా వాళ్ళు ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో చూసుకోవచ్చు మీరు కూడా.